హాయ్ హలో వెల్కమ్ టు మగవన్ బొటిక్. నేను మీ అనూష. సో లాస్ట్ వీడియోలో మనం పలాజో ప్యాంట్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో క్లియర్గా చూపించాను కదా. చాలామంది ఫాలో అయ్యి తీసుకున్నారనే అనుకుంటున్నాను. ఈరోజైతే క్లాస్ 2 అండి. ఇందులో నేను డ్రాఫ్టింగ్ పలాజో ప్యాంట్కి డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అన్నది క్లియర్గా చూపిస్తాను. ప్రతి స్టెప్ చెప్తాను. మీరు కూడా ఫుల్గా వీడియో వాచ్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే నాకు ఇస్తున్నారు. అండ్ మీరు చేసే కమెంట్స్ నాకు చాలా బూస్టింగ్గా ఉంది. అండ్ మీ అందరికీ నేర్పించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మార్కెట్లో కరెంట్ ట్రెండీగా ఉన్నది, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది రెండే బిజినెస్ కండి. ఒకటి ఫుడ్, ఇంకొకటి క్లాతింగ్. ఫుడ్ బిజినెస్, క్లాతింగ్ బిజినెస్కి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, కానీ ఎవర్ ట్రెండింగ్ బొటిక్ అండి. సో మీరు టైలరింగ్ నేర్చుకుంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఇంట్లోనే ఉంటున్నాం ఏదో ఒకటి చేద్దాము అనేవాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ నేర్చుకోవడం ద్వారా మీకు మీరు కుట్టుకుంటూ మనీని సేవ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా మీరు ఇంకొకరికి స్టిచ్ చేస్తూ హ్యాపీగా మనీని ఎర్న్ కూడా చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అండి, మీ స్టిచ్చింగ్ని ఈ పలాజోతోనే స్టార్ట్ చేయండి. పలాజో చాలా చాలా ఈజీ అండి. ఎలాంటి వాళ్ళైనా, బిగినర్స్ అయినా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. డ్రాఫ్టింగ్ చేసుకునే ముందు మీ అందరికీ తెలుసు కదండి, ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అండి. అందరూ వాచ్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏ పాయింట్స్ నచ్చాయో కూడా కమెంట్ చేయండి. సో ఇలా కమెంట్ చేసిన వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేసి, బెస్ట్గా కమెంట్ చేసిన ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే నెక్స్ట్ కండక్ట్ చేసే డీప్ నెక్ క్రాస్ కట్ బ్లౌజ్ వర్క్షాప్లో ఫ్రీగా అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే దొరుకుతుందండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు పలాజోతో పాటుగా క్రాస్ కట్ బ్లౌజ్ కూడా నేర్చుకునే గోల్డెన్ ఆపర్చునిటీ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ డ్రాఫ్టింగ్. ఇప్పుడు మెజర్మెంట్స్ని నోట్ చేసుకున్నాము. ఫస్ట్ మనం ప్యాంట్ లెంత్ 40 ఇంచెస్, తర్వాత ప్యాంట్ లూజ్ 15, అండ్ తర్వాత వేస్ట్ 35 అండ్ హిప్ సో 44. సో మెయిన్గా ఈ లూజ్ ప్యాంట్, పలాజో ప్యాంట్కి కావాల్సినవి ఈ ఓన్లీ 4 మెజర్మెంట్స్. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు. సో అవైతే ఫస్ట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత డ్రాఫ్టింగ్ చేసుకుందాం. డ్రాఫ్టింగ్ అంటే ఏంటి? డ్రాఫ్టింగ్ అంటే ఏమీ లేదండి. మనము ఈరోజు నేను స్టిచ్ చేస్తాను, తర్వాత నాకు తెలియకుండానే చాలా గ్యాప్ వస్తుంది ఒక 6 months తర్వాత. బట్ అప్పుడు నా ప్యాంట్కి డ్రా చేసుకోవాలంటే ఎలా డ్రా చేసుకోవాలి అనేది నాకు గుర్తుండదు. అలా గుర్తుండకుండా పోతుంది కాబట్టి నోట్బుక్లో నీట్గా మనము క్లాత్ని ఇమాజిన్ చేసుకొని, క్లాత్ మీద ఎలా అయితే మార్కింగ్ చేస్తామో నోట్బుక్లో కూడా అలానే మార్కింగ్ చేస్తాం. అలా మార్కింగ్ చేసేదాన్ని డ్రాఫ్టింగ్ అంటారు. ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మార్కింగ్ చేస్తానో సేమ్ అదే విధంగా క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి మార్కింగ్ అయితే చేస్తాను. మీరు అజ్యూమ్ చేసుకోండి ఇది 4 layers, 4 folds మీద ఉన్న క్లాత్ అని. ఆ క్లాత్ 4 folds మీద ఎలా ఫోల్డ్ చేయాలి, ఏం చేయాలి అన్నది క్లాత్ మీద మార్కింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ స్క్వేర్ని మీరు క్లాత్ అని అనుకోండి. ఈ క్లాత్లో ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి, ఓపెన్ ఉన్నది పైకి, అండ్ ఓపెన్ ఉన్నది మీ లెఫ్ట్ మోస్ట్ పోర్షన్కి, అండ్ ఇక్కడ కూడా ఫోల్డింగ్. ఓకేనా? సో ఇలా క్లాత్ని అయితే టేబుల్ మీద పరుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ మీద ఈ మెజర్మెంట్స్తో ఎలా మార్కింగ్ చేయాలి? ఫస్ట్ ప్యాంట్ లెంత్. ఈ ప్యాంట్ లెంత్ని అయితే మనం మార్కింగ్ చేసుకుందాం క్లాత్ మీద. సో క్లాత్ మీద
ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇట్లా. ఓకేనా? క్లాత్ మీద ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి టేప్ పెట్టండి. టేప్ పెట్టి 40 ఇంచెస్కి, మన ప్యాంట్ లెంత్ 40 ఇంచెస్ కదా, సో 40 ఇంచెస్కి మళ్ళా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోండి. సో ఇది నా ప్యాంట్ లెంత్, అర్థమైంది కదా? ప్యాంట్ లెంత్. సో ఈ ప్యాంట్ లెంత్ ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా పోర్షన్. కిస్తా అంటే ఏంటి డౌట్ వస్తుంది కదా. సో ఇది మన ప్యాంట్. ఈ ప్యాంట్లో 2 లెగ్స్ స్ప్లిట్ ఎక్కడవుతుందో ఈ పాయింట్ నుంచి ఎలాస్టిక్ ఈ పాయింట్ వరకు ఉన్న లెంత్ని కిస్తా లెంత్ అని అంటారండి. చూడండి, కిస్తా లెంత్ అంటే ఏంటి? పైన ఈ టిప్ ఉంది కదా, ఈ ఎలాస్టిక్ పైన నుంచి ఏదైతే ఈ ప్యాంట్ 2గా స్లిట్ అవుతుందో అక్కడ దాకా ఉన్న పోర్షన్నే కిస్తా అని అంటారు. సో మనకి పైన నుంచి ఆ కిస్తా లెంత్ ఎంత ఉండాలి అంటే 15 ఇంచెస్. సో ఇక్కడి నుంచి టేప్ పెట్టండి, ఇక్కడికి 15 ఇంచ్ దగ్గరికి ఇంకొక లైన్ డ్రా చేయండి. ఇప్పటిదాకా క్లియర్ కదా? సో ఇది 15 ఎందుకు? ఈ కిస్తా మెజర్మెంట్ అనేది హిప్ సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సపోజ్ మీకు ఇలా మెజర్మెంట్కి ఎవరైనా ఇచ్చారనుకోండి, టేప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది చూసి ఎంత ఉంటే అంత ఈ లెంత్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇవ్వలేదు అప్పుడు మనం ఎలా తీసుకోవాలి? సో 2 టైప్స్. ఒకటైతే బాడీ మెజర్మెంట్స్ అండి. సో ఈ కిస్తా మెజర్మెంట్ కొంచెం తీసుకునేటప్పుడు అందరూ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కాబట్టి జనరల్గా మనము రెడీమేడ్ స్టైల్లో, రెడీమేడ్లో కూడా ప్యాంట్స్ స్టిచ్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా అయితే స్టాండర్డ్గా తీసుకుంటారో మనం కూడా ఈ కిస్తా మెజర్మెంట్ స్టాండర్డ్గా ఫాలో అయితే 9% దాకా ఏ ప్రాబ్లమ్స్ రావు. సో అలా అయితే చేసేసుకోవచ్చు. స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటే, సో ఈ హిప్ మెజర్మెంట్, సపోజ్ హిప్ మెజర్మెంట్ 32 నుంచి 36 వరకు ఉందనుకోండి, మీరు ఈజీగా 13 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 36 నుంచి 40 వరకు 14 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 40 to 47 వాళ్ళకి 15, 47 నుంచి 52 వరకు 16 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 52 కన్నా ఎక్కువ ఉందంటే 17. ఇలా. సో ఈ స్టాండర్డ్ మెజర్మెంట్ అయితే ఫాలో అవ్వండి. ఈ లెంత్ ప్రకారంగా ఈ కిస్తా లెంత్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 44 ఇంచెస్ కాబట్టి మనమైతే 15 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఈ కిస్తా లెంత్ మీద హిప్ మెజర్మెంట్స్ అయితే పెట్టుకుందాం. మనకి ఎంత 44 ఇంచెస్ కదా. సో ఈ 44ని ఇప్పుడు ఈ క్లాత్ మనం 4 ఫోల్డ్స్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఈ 44ని కూడా 4వ భాగం తీసుకోవాలి. 44లో 4వ భాగం ఎంత? 11, 11 ఇంచెస్. ఈ 11 ఇంచెస్ ఏంటి మేడం 4వ భాగం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. సింపుల్, ఇది మన 44 ఇంచెస్కి ఫస్ట్ టేప్ అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి టేప్ని కూడా 4 ఫోల్డ్స్ చేయండి. 4 ఫోల్డ్స్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? చివర్లో 11, అంతేనా? 11 ఇంచులు, అంతేనా? సో ఈ 11 ఇంచెస్ని ఇలా క్లాత్ మీద పెట్టి మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఈ 11 ఇంచెస్ని టేప్లో ఇక్కడి నుంచి 11 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడికి. ఓకేనా? సో మన హిప్ మెజర్మెంట్ని ఇక్కడైతే నేను మార్కింగ్ చేసేసాను 11 ఇంచెస్కి, ఇక్కడి నుంచి ఇక్కడ. ఓకేనా? బట్ ఇది మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. మనం కొంచెం లూజ్గా వేసుకుంటాం కదా ప్యాంట్. సో ఈ 4 ఫోల్డ్స్ మీదనే ఎక్స్ట్రా 4 ఇంచెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచ్, ఇక్కడికి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. సో ఈ 11 ఇంచెస్ నా ఒరిజినల్ మెజర్మెంట్స్,
ఈ 4 ఇంచెస్ ఏదైతే యాడ్ చేశానో అది లూజ్. 4 ఇంచెస్ ఎందుకు మేడం, 5 ఇంచెస్ 6 ఇంచెస్ చేసుకోవచ్చు కదా అని అనొచ్చు. బట్ 4 ఇంచెస్ సరిపోతుందమ్మా. ఎంత లావు ఉన్నా, ఎంత సన్నగా ఉన్నా, ఎలాంటి వాళ్ళకైనా 4 అనే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచ్ ఇంకొక మార్కింగ్ చేసుకొని ఈ 2 ఇంచ్ నుంచి పైకి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. అర్థమైందా? ఫస్ట్ ఈ కిస్తా లైన్ మీద 11 ఇంచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ చివరి నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్నగా ఇలా కర్వ్ డ్రా చేయాలి. అర్థమైందా? ఎందుకు కర్వ్ అంటే ఇక్కడ చూసారా, ఈ పార్ట్లో మనకి చిన్న కర్వ్ వస్తుంది, ఈ పార్ట్లో కర్వ్ లాగా వస్తుంది ఇలా రౌండ్గా. దానికోసం అని చెప్పేసి ఇలా 2 ఇంచెస్ కర్వ్ అయితే డ్రా చేసుకుంటాము. అక్కడి నుంచి ఇలా పైకి, అంతే, సింపుల్. ఇప్పుడు ప్యాంట్ లూజ్ చూద్దాం. ప్యాంట్ లూజ్ ఎంత? 15 ఇంచెస్ కదా. సో 15 ఇంచెస్ కాబట్టి ఇక్కడ కూడా 2, 15లో హాఫ్, 15లో హాఫ్ ఎంత? 1.5, 7.5. సో మనకి ఇక్కడ ఏంటి, 4 ఫోల్డ్సే, కానీ ప్యాంట్ లెగ్స్ ఎన్ని? 2 లెగ్స్ కదా. సో 2 లెగ్స్ అంటే 2 ఫోల్డ్స్ కాబట్టి టేప్ని మళ్ళీ మీరు రెండవ భాగం అంటే తెలియని వాళ్ళు టేప్ని ఇలా 15 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోండి. చూసారా, ఇలా టేప్ని 15 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఈ 7.5ని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. సో నేను 7.5ని మార్కింగ్ చేసుకుంటున్నాను. అర్థమైందా? సో ఈ 7.5 నుంచి ఇక్కడికి మనం స్లైట్గా ప్యాంట్ ఇలా ప్యాంట్ షేప్లో అయితే డ్రా చేసేసుకున్నాం. చూసారా ప్యాంట్ ఎంత బాగా బుక్లో అయితే డ్రా చేసేసానో కదా. ఇప్పుడు మనం ఇంకొన్ని మార్జిన్స్ కావాలి. సో నా 7.5 లూజ్, కానీ మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం మార్జిన్ కావాలి కదా. సో ఈ స్టిచ్చింగ్ మార్జిన్ని 1 ఇంచ్ దాకా పెట్టేసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం మార్జిన్స్ వదిలి కట్ చేసుకోవాలి. అండ్ మనం కింద కూడా కొంచెం ఫినిషింగ్ చేసుకోవాలి కదా, అలా వదిలేలేం కదా. ఇప్పుడు 40 ఇంచెస్ పెట్టుకున్నాం, కరెక్ట్గా పెట్టుకున్నాము, కానీ కింద ఫినిషింగ్ కావాలి కదా. సో ఫినిషింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 1.5 ఇంచ్కి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకొని కటింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 40 ఇంచెస్ ఉంది, ఫైన్. మనకి పైన ఏం వేద్దాం అనుకున్నాం? ఎలాస్టిక్ వేద్దాం అనుకున్నాం కదా. సో ఎలాస్టిక్ని కూడా కన్సీల్ చేయాలి. సపోజ్ ఈ ప్యాంట్ ఉంది చూసారా, లోపల సైడ్ కూడా మనకి పైన నుంచి క్లాత్ నీట్గా వచ్చేసింది కదా. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనము పైన ఒక 1.5 ఇంచ్ క్లాత్ని కూడా పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మార్జిన్స్. మనం మార్కింగ్ చేసుకుంది ఒరిజినల్స్, కానీ ఒరిజినల్ ప్రకారమే కట్ చేయకూడదండి. ఎందుకంటే మనకి ఆ రా ఎడ్జెస్ కానీ ఆ థ్రెడ్స్ కానీ రాకుండా ఉండాలి అంటే మనం ఫోల్డింగ్ చేసి ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్స్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా మార్జిన్స్ పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా నీట్గా మీరు అందరూ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే చూసుకున్నారనుకోండి మీకు మొత్తం గుర్తొచ్చేస్తుంది. అండ్ ఎలా అయితే ఇక్కడ మనం మార్కింగ్ చేసామో సేమ్ అలానే మనం క్లాత్ మీద కూడా మార్కింగ్ చేస్తాం. చూసారు కదండి, డ్రాఫ్టింగ్ చాలా సింపుల్ కదా. ప్యాంట్ చాలా చాలా సింపుల్ అండి. ఇదే విధంగా మీరు అందరు నోట్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. సో ఇదే విధంగా మనం ఎలా అయితే డ్రాఫ్టింగ్ చేసామో అలానే కటింగ్ కూడా చేసుకుంటాం. సో తెలుసు కదండి మీకు ఏం చేయాలి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.